నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖజానా ఖాళీ అయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. టిడ్కో ఇళ్లను త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్న మంత్రి నారాయణ. తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత సజ్జల విమర్శల దాడి. ఆధారాలుంటే సిట్ వేయాల్సిన పనేంటని సూటి ప్రశ్న. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై సిట్ ఆధారాల సేకరణ. పోలీస్ గెస్ట్ హౌస్ కేంద్రంగా చేపట్టిన దర్యాప్తు. లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన సినీ నటుడు సుమన్. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరిక. గత వైసీపీ పాలనా విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు అయిన మరో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం టిడ్కో ఇళ్ల సముదాయంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2014లో 9 లక్షల టిడ్కో గృహాలను రాష్ట్రంలో మంజూరు చేశామని, ఇది దేశంలోనే రికార్డని నారాయణ పేర్కొన్నారు. జగన్ కు పాలన చేత కాలేదని, టిడ్కో గృహాలకు రంగులు వేయించి కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా చెల్లించలేదని అన్నారు. అనంతరం బుడమేరు గండు పూడ్చి రేయింబవళ్లు కష్టపడి అక్కడే ఉండి విజయవాడను వరద ముంపు నుంచి రక్షించడానికి రామానాయుడు చేసిన కృషి అభినందనీయమని నారాయణ కొనియాడారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం 80% పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పూర్తయిన ఇళ్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి జగన్ 5,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. మంత్రుల వెంట స్థానిక అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం వేసే కలర్ ఖర్చులేనాయి, మళ్ళా రంగులు మార్చాడు డబ్బులు ఇలా, ఇప్పుడు మళ్ళా పాట కలర్లు వేయాలని డబ్బులు ఖర్చు అవుతుంది. ఎవరి డబ్బులు అండి అవన్నీ? ప్రజల సొమ్ము. అంటే పరిపాలన చేయటం జగన్మోహనుడు కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, దాంట్లో 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. దేనికంటే ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటికి కొళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలని 5,350 కోట్లు. అదే రామానాయుడు అడుగుతుంది, ఆ 200 కోట్లు మళ్ళా మాకు ఇండని. 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టాల. జూన్లో టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు బాగొట్టుకోరు. ఏ పిచ్చి సేమ్ కూడా బాగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2 సంవత్సరాలు ఫాలోఅప్ చేసి తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి కొళాయి ఉండేది. సరే, మన జూన్కి క్యాన్సిల్ అయిపోయింది. అది టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఫాలోఅప్ చేస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడితే దాన్ని మళ్ళీ మనకి ఇచ్చారు. ఇచ్చి 2028 లోపల కంప్లీట్ చేసుకోమన్నారు. కాబట్టి ఏదైతే రామానాయుడు గారు అడుగుతున్నారో ఆ ప్రాజెక్ట్ మళ్ళా వస్తుంది, మీకు ఇస్తాము. వాటర్ ప్రతి ఇంటికి, పాలకొల్లో ఉన్న ప్రతి ఇంటికి, ఏ పేదవాడైనా, ఏ చిన్నిళ్ళైనా, ఏ కట్టమీద ఉండే ఇళ్ళైనా ప్రతి ఇంటికి ఖచ్చితంగా వాటర్ కనెక్షన్ ఇస్తాం. అదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఎవరైతే ఉండారో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైతే ఉందో అవన్నీ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఏదైతే మిగిలిపోయిన ఇల్లు దాదాపు అయిపోయినాయి, ఓన్లీ చిన్న ఫినిషింగ్ ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటరియట్లో మరి కూర్చుని, మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు, హైకోర్టు కట్టినవి కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషే
మరి మొన్న పరిపాలన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డూ వివాదంపై తాము కోర్టుకు వెళ్లడంతో భయపడిన సీఎం చంద్రబాబు సిట్ వేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లడ్డూపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయలేదని టీడీపీ కూటమి అనుకుంటే సుప్రీంకోర్టు విచారణను కోరుతూ చంద్రబాబు ప్రభుత్వమే అఫిడవిట్ వేయాల్సిందని సూచించారు. ఆధారాలు ధైర్యం లేదు కాబట్టే సిట్ విచారణకు ఆదేశాలిచ్చారని అన్నారు. ముందుగా విచారణ చేపట్టామని చెప్పుకునేందుకే సిట్ వేశారని, లడ్డూ వివాదంపై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో చంద్రబాబు భయపడ్డారని అన్నారు. లడ్డూపై చంద్రబాబు చెప్పింది నిజమైతే సుప్రీంకోర్టు విచారణను కోరాల్సిందని సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక వ్యాఖ్య, ఒక దుర్మార్గపు వ్యాఖ్య ఈ 10 రోజులుగా రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా, బహుశా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి భక్తులుంటే అక్కడ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం రేపింది. ఆయన అతి పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో భక్తుల మనోభావాలను కోట్లాది మంది దారుణంగా దెబ్బతీయడమే కాకుండా ఒక విశ్వాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దెబ్బ కొట్టింది. అది అందరం గమనిస్తున్నాం. ఈ వ్యాఖ్య ఆయన చేయడం, ఆ తరువాత రోజే టీడీపీ ఆఫీస్లో ఎన్డీడీబీది ఒక రిపోర్టు లీక్ బయటికి పత్రికా సమావేశంలో రిలీజ్ చేయడం, అందులో బీఫ్ టాలో అనే మాట ఇవి ఉండడంతో సహజంగానే అది ఏంటి, పామాయిల్ అండ్ బీఫ్ టాలో ఉన్నాక బీఫ్ టాలోని ఎందుకు, పామాయిల్ ఎందుకు కాకూడదని ఇది కానీ ఇంకోటి రాకుండా, అసలు ఆ ఫిగర్స్ ఏమి ఇండికేట్ చేస్తాయో ఎవరికి తెలియకుండా ప్రసార సాధనాలు ఏమున్నాయో యూట్యూబ్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒకే రకంగా ప్రసాదంలో కల్తీ జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది వైఎస్ఆర్సీపీ పాలన హయాంలో అనే ఒక అపవాదు, బలమైన ఒక అబద్ధాన్ని అన్ని శక్తులు ఏకమై శక్తివంతంగా దాన్ని ముందుకు తోశాయి, చాలా బలంగా తోశాయి. దాని మీద ఇమ్మీడియట్ తక్షణమే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న మాజీ చైర్మన్లు ఇద్దరు కూడా ఖండించడమే కాకుండా దేనికైనా సిద్ధమన్నారు, విచారణకు మేము వెళ్తామన్నారు. ఆ విధంగానే సుబ్బారెడ్డి గారు తర్వాత సుప్రీంకోర్టులో వేశారు. అది విచారణ కూడా వస్తుంది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు మీడియాతో మాట్లాడి నిన్న కూడా మాట్లాడారు, అన్ని పూసగుచ్చినట్టు వివరించారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అయితే ఈ 10 రోజులైనా ఇంకా 10 ఏళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కామెంట్ చేశారో, వ్యాఖ్య చేశారో, దుర్మార్గపు వ్యాఖ్య, అపచారం ఏదైతే, ఘోరమైన అపచారం ఏదైతే చేశారో, ఆ వ్యాఖ్య తాలూకు ఎఫెక్ట్, ప్రభావం అయితే అంత సులభంగా పోదు. దాన్ని మళ్ళీ భక్తుల్లో ఆ విశ్వాసం పాదుగొల్పాల్సింది. నిజంగా ఇంతవరకు ఏమీ జరగని దాన్ని జరిగినట్టుగా ఒక ఘోరమైన అబద్ధం ఆడేసి పైగా రిపీటెడ్గా ఆయన మాట్లాడడం అనేది ఎంత దారుణమో అందరికీ తెలియాల్సింది. ఆయన చేసిన వ్యాఖ్య, ఆ పాపం చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా ప్రపంచమంతా తెలియాల్సింది. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్నాడంటే దాంట్లో ఏదైనా నిజం ఉంటుందేమో సహజంగా ఎవరైనా అనుకుంటే, అలాంటి అపోహలను పటాపంచలు చేసి, ఎందుకంటే ఇది వైఎస్ఆర్సీపీకి ఒకరికి సంబంధించిన ఇంకోటి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దశాబ్దాలుగా, మేబీ శతాబ్దాలుగా కూడా పెరుగుతూ వచ్చి ఈరోజు విశ్వవ్యాప్తమై ఇంకా ఎక్కడైనా లక్షల మందిని హ్యాండిల్ చేయడము, ఆ మొత్తం దీన్ని ఈయన ఒక్క దెబ్బకు బ్రేక్ చేశారు. అటుపక్క భక్తుల్లో ఉండే విశ్వాసాలను దెబ్బతీశారు. ఈరోజు ప్రసాదం తీసుకోవాలంటే అందులో ఏముంటుందని అనుమానించే రకంగా దుష్ప్రచారం చేశారు. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా అన్నారు. ఏ వ్యవస్థ అయితే బలంగా ఆ వ్యవస్థల మీద కూడా విశ్వాసం పెరిగిందో వాటిని కూడా కించపరిచేయటో, అందులో డొల్లతనం ఉందన్నట్టు ఒక అబద్ధపు ప్రచారం కూడా తీసుకొచ్చారు. ఇది ఆయన చేసిన ఘోరమైన అపచారం కాగా, ఇప్పుడు రెలవెన్స్ ఏంటంటే దీని అల్టిమేట్ ఇది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారు అన్న జంతువుల కొవ్వు అన్నది ఏ సప్లైస్ అయితే ఆ కంపెనీ చేసిందో, ఆ కంపెనీ చేసిన సప్లైలో అది ఉందనుకుంటే అది ఎక్కడ రిఫ్లెక్ట్ కావాలి, సహజంగానే ఆ కంపెనీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో రిఫ్లెక్ట్ కావాలి. మా తాపత్రయం ఏమంటారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దేవాలయాల్లో పూజలు చేసినా, లేదా ముందు నుంచి మేము మీడియాతో మాట్లాడుతున్నాం, మేము చెప్పదలుచుకుంది ఒకటే, రిజెక్షన్స్ అనేవి వెనక్కు పంపడం అనేది ఆ హయాంలో టీడీపీ హయాంలో జరిగాయి, మా హయాంలో జరిగాయి. వాళ్ళ హయాంలో 14-15 సార్లు జరిగితే మా దగ్గర 18 సార్లు 19 సార్లు మా దగ్గర పంపేశారు. అండ్ ఎప్పుడూ చిన్నపాటి ఏదైనా దీనితో లోపలికి రావాలని ఎవరన్నా తీసుకొచ్చినా కూడా అది పక్కాగా రిజెక్ట్ చేసేయడానికి తగిన సిస్టమ్స్ ముందు నుంచి ఉన్నాయనేది చెప్పడం మా ఉద్దేశం. దీని రెప్యుటేషన్ మళ్ళీ నిలబడాలి. టీటీడీది ప్రసాదం దాని ప్రాశస్త్యం అది అలాగే ఉండాలి, ఇంకా పెరగాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ ద్వారా, ఇప్పుడు జరుగుతున్న దాని ద్వారా ఇంకా పెరగాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారనేది, అపచారం చంద్రబాబు చేశాడని అది కూడా ఎస్టాబ్లిష్ కావాలి. సిట్టు పెట్టిందే ఆయన సుప్రీంకోర్టులో అడ్మిట్ చేసుకుంటారో, విచారణకు వస్తుందేమో, ఈలోగా నేనే చేస్తున్నానని చెప్పడం కోసం పెట్టాడు.
నిజంగా ఆయనకు ఏదైనా తాను తప్పు అనలేదనుకుంటే, నిజంగా జంతువులకు దాంట్లో కలిపారని ఆయన గట్టిగా నమ్ముతూ ఉండి, లేదా తనకు రుజువులతో సహా ఉంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోయి ఆయన చెప్పాల్సింది ఏంటంటే, అంతకంటే ఉన్నతమైంది కానీ విశిష్టమైంది కానీ ఫుల్ ప్రూఫ్ ఉండేది ఏమి ఉండదు కదా సార్. మాకు కూడా అభ్యంతరం లేదు, మాకు కూడా అదే కావాలి, ఆ వాస్తవం బయటికి రావాలి, జంతువులకు కలిసిందనే విషయం బయటికి రావాలి, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే విచారణ జరపండి అని చంద్రబాబు నాయుడు కూడా, ఆయన ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ వేయాలి. వేస్తే ధైర్యం ఉన్నట్టు అండ్ అది నిజము అని ఆయన గట్టిగా నమ్ముతున్నట్టు, ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు అనుకోవాలి. అది లేదు కాబట్టి ఆయన అక్కడ అన్నట్ల ఇక్కడ సిట్ ఫామ్ చేసుకున్నాడు. సిట్ ఫామ్ చేసుకుని దాంతో రేపు ఐ థింక్ ఒక వారంలో చుట్టేస్తాడు అనుకుంటా. ఎందుకంటే సుప్రీంకోర్టులో వచ్చే టైంకి ఇది రాకపోతే మళ్ళీ అక్కడ ఇదే అవుతుందనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ విచారణ జరిపాము, ఇది జరిగిందని చెప్పి ఇవ్వడానికి ఏదో ప్రయత్నం చేస్తాం. ఏలూరు జిల్లా భీమడోలులో నూతన మండల రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ బి రమాదేవి ప్రారంభించారు. దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న పాత భవనం మరమ్మతులకు గురై ఇబ్బందికరంగా మారడంతో కలెక్టర్ వెట్రిసెల్వి సూచనల మేరకు భీమడోలులోని సచివాలయం 2వ భవనంలోకి తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయం తరలించినట్టు తహసీల్దార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశేష పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయ ప్రధాన ద్వారం, పలు విభాగాలను మండల రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జి కిరణ్ కుమారి, సీనియర్ అసిస్టెంట్ ఎం శ్రీనివాస్, మండల సర్వేయర్ ధర్మారావు, వీఆర్ఓ అసోసియేషన్ మండల అధ్యక్షులు శంకర్, జూనియర్ అసిస్టెంట్లు ప్రసాద్, హేమ, మండల వీఆర్ఓలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. భీమడోలు తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా ఈరోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయాన్ని శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు దగ్గరలో ఉన్న భీమడోలు సచివాలయం 2కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ దాన్ని గమనించి ఇంక నుంచి భీమడోలు సచివాలయం 2లో ఉన్న తహసీల్దార్ గారి కార్యాలయాన్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతుంది. భీమడోలు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉందండి. ఇది ఆ పక్కనున్న భీమడోలు సచివాలయం 2 పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించుకోవాలి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈశ్వరే గంధర్వోదానం జగద్రీ దంబనార్భం నరుదేవదాన పుష్పాంగేవన్ నరదాన మాధవాన్ గోవిందాయ విపవేన గోవిందాయ త్రివిక్రమాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.